జన్మజన్మల దోషం తొలగిపోవాలంటే మంగళవారం నాడు ఇలా చేయండి. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు దరిత్రిపుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం ఉంటుంది. భూమిపై నివసించే మనకు కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు ఏ శుభకార్యాన్ని సాధారణంగా తలపెట్టరు. మంగళవారం నాడు గోళ్లు కత్తిరించుట, క్షవరం చేయించుట చేయరాదు. మంగళవారం నాడు అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టం. అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. దైవ కార్యాలకు, విద్య, వైద్యపరమైన రుణాలకు ఇది వర్తించదు. మంగళవారం నాడు కొత్త బట్టలు వేసుకోరాదు. మంగళవారం తలంటు పోసుకోరాదు. మంగళవారం ప్రయాణాలు చేయరాదు. ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుణ్ణి ధ్యానించి ప్రయాణం సాగించాలి. మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు. మంగళవారం ఆంజనేయ స్వామిని ధ్యానించడం వలన ధైర్యం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు. మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై విజయం కలుగుతుంది. కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పుష్పాలతో ఇష్టదైవాన్ని పూజించడం వలన మంచి జరుగుతుంది. జాతకంలో కుజగ్రహం వక్రదృష్టితో చూస్తున్నట్లయితే ఎరుపు రంగు వస్త్రాలు ధరించరాదు. హనుమంతుడిని సింధూరంతో పూజించడం వలన లేదా సుబ్రహ్మణ్య స్వామికి 11 ప్రదక్షిణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది. కాబట్టి నమ్మకం ఉన్నవారు వీటిని పాటించండి. అయితే మనలో చాలామందికి కొన్ని ఆచారాల పట్ల నమ్మకం ఉండదు. వితండవాదం చేస్తారు. కానీ మన పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి ఆచారంలోనూ సైన్స్ దాగి ఉందని ఆలోచించండి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు అని గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.